హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ తెలుగువారి ఫంక్షన్లో తప్పనిసరిగా చేసే కర్రీ వంకాయ బంగాళదుంప కర్రీ అండి. తప్పనిసరిగా ఈ కర్రీ ఫంక్షన్లలో చేస్తారండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1/2 టేబుల్ సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలు మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, బంగాళదుంప కూడా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కర్రీలోకి ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes కుక్ చేసుకోవాలి క్యాప్ పెట్టుకొని. హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వంకాయ పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 minutes కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి చాలా బాగుంటుంది. ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళలో తప్పనిసరిగా చేసే కర్రీ ఏదైనా ఉందంటే ఈ కర్రీ తప్పనిసరిగా ప్రిపేర్ చేస్తారండి. సరే బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిందండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. టేస్టీ వంకాయ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.